అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ షాక్. 3,000 కోట్ల బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్. ఈహెచ్ఎస్ని రద్దు చేస్తూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడం జరిగిందండి. సో ఉద్యోగులకు సంబంధించి ఇదొక బిగ్ షాక్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి అప్డేట్స్లో భాగంగా నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇవాళ నుంచి ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటి నుంచే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్కి సంబంధించి మరియు ఓపీ సేవలను బంద్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే ప్రభుత్వంతో చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 26 నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపేస్తామని హెచ్చరించడం జరిగిందండి. ఇక 3,000 కోట్ల బకాయిలు చెల్లించాలని యాజమాన్యాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో రేపు మళ్ళీ స్పెషల్ సిఎస్తో అసోసియేషన్ భేటీ కాబోతుంది. సో ఈ భేటీలో భాగంగా ఈ సేవలకు సంబంధించి పునరుద్ధరిస్తారా లేదా ఈ బంద్ని కంటిన్యూ చేస్తారని తెలియాల్సి అయితే ఉందండి. ఆసుపత్రుల యాజమాన్యాలు అయితే 3,000 కోట్ల బకాయిలు చెల్లిస్తేనే మేము మళ్ళీ సేవలను స్టార్ట్ చేస్తాం, లేకపోతే నిలిపేస్తామని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ప్రస్తుతానికి ఈ సేవలను నిలిపేయడం జరిగిందండి. సో రేపు డిమాండ్లను బట్టి రేపు యొక్క మీటింగ్లో ఉన్న చర్చలను బట్టి మళ్ళీ దీని మీద డిసిషన్ తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. ప్రస్తుతానికి ఉద్యోగులకి సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో భాగంగా బిగ్ షాక్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ.